హాయ్ గాయ్స్, నేను మీ మణికంఠ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంకేఎస్ డైలీ హంట్. ఫ్రెండ్స్, ఎందుకో ఈ మధ్య బాగా నాకు జగన్నాథ్ స్వామి గుర్తొస్తున్నారు. సో ఇంకెలాగైనా పూరి వెళ్దామని డిసైడ్ అయ్యాను అండ్ ఈరోజు వెళ్తున్నాను ఫ్రెండ్స్. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో ట్రైన్ అయితే బాగా డిలే అవుతుంది. 7:40 టైం, ఇప్పుడేమో 9 అని చూపిస్తుంది. చూద్దాం మరి ఎప్పుడు వచ్చిద్దాం. అండ్ మిగతా విషయాలు ట్రైన్లో మాట్లాడుకుందాం. అండ్ వన్ థింగ్ అబౌట్ ద జర్నీ, మీరు కనుక ట్రైన్లో ట్రావెల్ చేస్తే మీకు ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే చుట్టూ నేచర్ కానీ ఫీల్డ్స్ కానీ చాలా బాగుంటాయి. గైస్, ఫైనల్లీ నేను కుర్తా రోడ్ జంక్షన్లో ఉన్నాను. ఇక్కడ చూస్తే కూడా ఇక్కడ కూడా ట్రైన్ డిలే, మళ్ళీ 1 అవర్ డిలే. సో 110కి టికెట్ అండ్ నాకేమో 2కి ట్రైన్. ఇంకా డైలీ ఈరోజు మార్నింగ్ లేటే, ఇప్పుడు లేటే. సరే చూద్దాం ఎన్నింటికి వెళ్తాను. అండ్ నా పూరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. బేసికలీ మన ఏపీ నుంచి పూరికి చాలా తక్కువ ట్రైన్స్ ఉన్నాయి. అందుకని ఫస్ట్ నేను కుర్తా రోడ్ జంక్షన్ వచ్చి తర్వాత అక్కడి నుంచి పూరి వెళ్తున్నాను. అండ్ ఫైనల్లీ వీఆర్ ఇన్ పూరి. ప్రశాంతంగా దర్శనమైంది పూరిలో. ఇంకా నెక్స్ట్ సన్ టెంపుల్కి వెళ్తున్నాం మనం. లెట్స్ గో.
ఇప్పుడు నేను కోనార్క్ సన్ టెంపుల్లో ఉన్నాను. అందరూ సన్ టెంపుల్ అనగానే ఇది ఒక టెంపుల్ అనుకుంటారు. అవును కరెక్టే, కానీ ఇది ఒకప్పుడు మొఘల్స్, బ్రిటిషర్స్ వాళ్ళందరూ వచ్చి దీన్ని నాశనం చేశారు. మెయిన్గా బ్రిటిషర్స్ ఏం చేయలేదు, కానీ మెయిన్గా మొఘల్స్ బాగా నాశనం చేశారు. ఎంత డ్యామేజ్ చేశారంటే అంత డ్యామేజ్ చేశారు. కానీ ఒకే ఒక్క మెయిన్ది మాత్రం ఏం చేయలేకపోయారు. అదే ఇప్పుడు మీరు చూస్తుంది. దాంట్లో కూడా గర్భగుడిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పుడు కనీసం అక్కడికి వెళ్ళడానికి కూడా లేదు, లోపలికి మొత్తం స్టోన్స్తో అడ్డం ఉంది. మళ్ళీ ఎవరన్నా వెళ్ళడానికి కూడా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇంకా రెనోవేషన్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. కానీ చూసుకుంటే కనుక ప్రతి ఒక్క శిల్పం చాలా బాగుంది. ఆ హోల్స్ కూడా డీటెయిల్గా అర్థమవుతున్నాయి. డీటెయిల్గా సన్ డైల్ కానీ మొత్తం ఇది ఒక దగ్గర నుంచి వస్తే కనుక ఎలా ఉంటుందంటే ఒక సూర్యదేవుడు రథం మీద వస్తున్నట్టు ఉంటుంది. కానీ చాలా బాగుంది. నెక్స్ట్ మనం లింగరాజ్ టెంపుల్కి వెళ్తున్నాం. దాని తర్వాత సింహాచలం, అన్నవరం ఇవి కూడా వెళ్దాం. ప్రజెంట్ ఇప్పుడు నేను లింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాను. ఈ లింగేశ్వర స్వామి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మన ఒడిశా రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద దేవాలయం. ఇంచుమించు 50 నుంచి 60 వరకు చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వచ్చినా కానీ కనీసం ఒక్క గుడిని అయినా మర్చిపోతారు. అది ఇక్కడ ఉన్న ప్రత్యేకత. ఇప్పుడు చూస్తే టైం 9-10 అవుతుంది. ఫ్లాగ్ చేంజ్ చేస్తున్నారు అక్కడ. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. ఫైనల్లీ మన ఒడిశా ట్రిప్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం సింహాచలం అండ్ అన్నవరం వెళ్తున్నాం.
అన్నవరం దర్శనం బాగా జరిగింది, అస్సలు రష్ లేదు. జస్ట్ అలా మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము, వచ్చాము, దర్శనం అయిపోయింది. కనీసం ఒక 10 మెంబర్స్ కూడా లేరు జనం. ఫైనలీ అన్నవరం టెంపుల్తో నా ఈ ట్రిప్ ముగిసింది. సో వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్.